అయోధ్యను పరిపాలిస్తున్న రాజు దశరథుడు. దశేంద్రియాలను జయించినవాడు, ధర్మ పరిరక్షణుడు, ప్రజలను కన్నతండ్రిలా చూసుకునేవాడు, వేదాంగాల్లో నిష్ణాతుడు. దశరథునికి 3 భార్యలు: కౌసల్య, సుమిత్ర, కైకేయి. అజేయమైన అయోధ్యలో సుఖ సంతోషాలతో ఉన్న దశరథునికి ఒకే ఒక కొరత: తన తర్వాత తన ప్రజలను తనంత ప్రేమగా ధర్మబద్ధంగా పాలించేందుకు తనకు సంతానం లేదు. తన తర్వాత తన వంశం ముందుకు వెళ్లేదెలా? వృద్ధాప్యంలో ఉన్న దశరథునికి ఈ వేదన భరించరానిదిగా ఉంది. మంత్రి సుమంత్రుణ్ణి పిలిచి ఏదైనా మార్గం చెప్పమని అడుగుతాడు. అంగదేశంలో రోమపాదుడనే మహర్షి ఉన్నాడు. ఆయన కుమారుడు ఋష్యశృంగుడు. గొప్ప తపస్వి, కఠోరమైన బ్రహ్మచర్యంతో అద్భుతమైన శక్తులు కలవాడు. అతను బ్రహ్మగా పుత్రకామేష్టి యాగం చేస్తే సంతానం కలిగే అవకాశం ఉంటుందని చెప్తాడు సుమంత్రుడు. అది విని దశరథుడు ఎంతో సంతోషంతో, రోమపాద మహర్షి తన చిన్ననాటి స్నేహితుడు కూడా కావడంతో మంత్రులు, ఋషులు, పండితులతో స్వయంగా అంగదేశం వెళ్తాడు. రోమపాదుడికి తన వేదనను వివరించి శాంతాఋష్యశృంగులను తన రాజ్యానికి పంపమని వేడుకుంటాడు. రాజు కోరిక ధర్మబద్ధం కావడంతో రోమపాద మహర్షి అంగీకరిస్తాడు. శాంతాఋష్యశృంగులు అయోధ్యకు వస్తారు. ముందుగా అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతారు. అంటే ఒక అశ్వాన్ని అలంకరించి వదులుతారు. అది 1 సంవత్సరం పాటు రాజ్యాల మీదుగా తిరుగుతుంది. ఎవరైనా ఆ అశ్వాన్ని అడ్డుకుంటే వారితో యుద్ధం చేయాలి. గెలిస్తే ఆ రాజ్యం దశరథుని అధీనంలోనికి వస్తుంది. ఎవరూ అడ్డుకోకపోతే యాగం విజయం సాధించినట్లే. దశరథుని అశ్వం దిగ్విజయంగా తిరిగి వచ్చింది. యాగం అత్యంత ఘనంగా పూర్తయింది. తర్వాత ఋష్యశృంగుని అనుమతితో పుత్రకామేష్టి మొదలు పెడతారు. అత్యద్భుతంగా అన్న సంతర్పణలు, అంతులేని దానాలు. దశరథుడు తన సంపద మొత్తం తన రాజ్య ప్రజలకు, ఋషులకు యాగప్రసాదంగా దానం చేస్తాడని చెప్తారు మహర్షి. ఒక దశలో రోజుకు 1,000,000 బంగారు నాణేలు దానం చేశాడట. ఒక బ్రాహ్మణుడు వచ్చి తనకు అందలేదని అడిగితే ఇక సంపద లేక తన చేతి కడియం తీసి దానంగా ఇస్తాడు. వస్తు వ్యామోహం, ప్రపంచ వ్యామోహం లేని హృదయంలోనే రాముడుంటాడంటారు. యాగం చివరి దశలో యజ్ఞకుండంలో ఎగిసిపడుతున్న అగ్నిశిఖలు నేతిని అందుకుంటుంటే అగ్నిదేవిని నాలుకలా అని అన్నట్లు ఉన్నాయట. అగ్నిశిఖల నుంచి ప్రాజాపత్య పురుషుడు దివ్యమైన శరీరంతో బంగారు వర్ణంతో పైకి వచ్చి ఒక బంగారు పాత్ర, వెండి మూతతో నిండిన ఒక పాయస పాత్రను దశరథుడికి ఇస్తాడు. రాజా, ఈ పాయసాన్ని మీ భార్యలకు ఇవ్వండి. ఇది యజ్ఞఫలం, దేవతల అనుగ్రహం. మీకు సత్సంతానం, సర్వ ఐశ్వర్యాలు, ప్రశాంతమైన అభ్యుదయం కలుగుతాయి అని చెప్పి పాత్రను అందిస్తాడు. దశరథుడు ఎంతో సంతోషంతో పాయస పాత్రను పసిబిడ్డలా పొదివి పట్టుకొని అంతులేని ఆనందంతో తీసుకువెళ్తాడు.